శివకేశవ సమ్మేళన స్వరూపుడు. అందుకే ఆయన హరిహర తనయుడు అయ్యప్ప స్వామి అయ్యాడు. శబరిగిరి శిఖరాన పంపానది తీరాన పరంజ్యోతిగా వెలిగే అయ్యప్ప స్వామి సర్వభూతదయ, క్షమ, అహింస, ఇంద్రియ నిగ్రహం, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం ఈ 8 అంశాలకు నిలువెత్తు రూపుడు అయ్యప్ప. ప్రకాశం జిల్లా చీమకుర్తి క్షేత్రంలో నెలకొన్న అయ్యప్ప హరిహర దేవదేవుళ్ల సహితంగా కొలువుతీరాడు. నేటి తీర్థయాత్రలో ఆ విశిష్ట క్షేత్రమైన శ్రీ హరిహర అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకుందాం. ఆ క్షేత్ర విశేషాలను కనులారా చూసి తరిద్దాం. వందనమయ్యా అయ్యప్ప, శరణం శరణం స్వామి, శరణం 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 అయ్యప్ప, శరణం. ఓం ఓం అయ్యప్ప, వందనమయ్యా అయ్యప్ప, నిజం నిజం అయ్యప్ప, నీవే మాకు దిక్కప్ప. ఏడాదికేడాది కయ్యప్ప, నీ ఎరిమేలికొచ్చేట్టు చెయ్యప్ప. నా గుండె నీ కొండ చెయ్యప్ప, నీ చూపే నా వైపు చూడప్ప. నీ మండల దీక్షతో, నీ మాల రక్షతో, నిజమైన భక్తితో, నీ శరణు ఘోషతో మై మరచిపోతావయ్యప్ప. స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో, స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో. ఓ అయ్యప్ప, వందనమయ్యా అయ్యప్ప, నిజం నిజం అయ్యప్ప, నీవే మాకు దిక్కప్ప. అయ్యప్ప అనే ఈ మాటే ఓ మహామంత్రం. స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులు శరణు ఘోషతో కీర్తించే దైవరూపం అయ్యప్ప. శివకేశవుల అంశతో హరిహర అద్వైత భావానికి ఏకీకృత రూపంగా అయ్యప్ప స్వామి ఆవిర్భవించాడు. పానవట్టంపై శివలింగంగా గోచరమయ్యే అయ్యప్ప శివ విష్ణు అలంకారాల మేలు కలియకగా చిన్మయానంద శోభితునిగా దర్శనమిస్తాడు. హరిహరుల మూర్తిమత్వాన్ని తన రూపంలో ప్రస్ఫుటింపచేసే అయ్యప్ప స్వామి నిండైన విగ్రహంగా గర్భాలయంలో దర్శనమిస్తున్నాడు. అది ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకి 23 కిలోమీటర్ల సమీపంలో ఉన్న క్షేత్రం చీమకుర్తి. ఇది చీమకుర్తి క్షేత్ర శ్రీ అయ్యప్ప సహిత హరిహర క్షేత్రం. అయ్యప్ప స్వామితో పాటు పలువురు శైవ వైష్ణవ దేవదేవుళ్లు కొలువైన సుప్రసిద్ధ దేవాలయం. కేరళలోని పంపానదీ తీరాన శబరిగిరిపై వెలసిన పరంజ్యోతి రూపం ఈ అయ్యప్ప స్వామి. కార్తీక మాస ప్రారంభంతో ఆరంభమై మకర సంక్రాంతి మకర జ్యోతి వరకు హరిహర సుతుడైన అయ్యప్పను భక్తులు 41 రోజుల దీక్షల నేపథ్యంగా నిత్యార్చనలు నిర్వహిస్తారు. కఠిన నియమాలతో నిష్ఠలతో అయ్యప్ప ఆరాధన కొనసాగుతుంది. తమ తమ సన్నిధానాలు ఏర్పాటు చేసుకొని నియమపూర్వక విధానాల్ని అవలంబిస్తూ ఈ దీక్షను పాటిస్తారు. దీక్ష ముగింపులో భాగంగా శబరిమలకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో అక్కడి దాకా వెళ్లలేని వారు నేరుగా ఈ క్షేత్రానికొచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. అంతము చేయగా రావా, భక్తుల గుండెల్లో కొలువైన స్వామి, భ్రష్టులను భస్మము చేయగా రావా. మా గుండె కోవెలగా చేశాము స్వామి, మణికంఠ నీ మహిమ చూపించవయ్యా. 7 లోకాల వెలుగువే నీవు, కల్మసుల పాలిట కలిగి అవతారుడవు. ఈ చీమకుర్తి క్షేత్రంలో హరిహర అయ్యప్ప స్వామి దేవాలయం
ఒక విశిష్టమైన దేవస్థానం. ఈ ఆలయంలో ప్రవేశిస్తేనే వైష్ణవ దేవుని వైకుంఠలోకంలోకి, శివ మహాదేవుని కైలాసంలోకి వెళ్ళినంత అనుభూతి చెందుతారు. ఈ ఆలయానికి వచ్చే తీర్థయాత్రికులకు ఎంతటి అదృష్టమంటే, ఆలయ ప్రధాన దైవమైన అయ్యప్ప స్వామిని దర్శించుకున్న అనంతరం ఒకేసారి 5 దేవుళ్ల దర్శనానికి నోచుకుంటారు. పరమశివుడు శ్రీ నగరేశ్వర స్వామిగా, కలియుగ వైష్ణావతార దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఇరువురు ప్రధాన ఉపమందిర దైవాలుగా అలరారుతున్నారు. వీరితో పాటు కన్యకా పరమేశ్వరీదేవి, శ్రీ ఆంజనేయ స్వామివారు కొలువుతీరారు. వారు నెలకొన్న ఆలయాలు ఇక్కడ 5 ఆలయాల సమాహారంగా వెలుగొందుతోంది. పేర్లు వేరైనా దేవుళ్ళందరూ ఒక్కటేననే పవిత్ర భావన ఈ ఆలయాల సందర్శకుల మదిలో మెదులుతుంది. అయ్యప్ప శరణము స్వామి శరణమే సకల శుభకరము, హరికి హరునికి జననముందిన హృదయ సంగమము, శరణు ఘోషయ శరముగా మహిషినంతము సేయగా, కొండగుడిపై కొలువు తీరిన అయ్యప్ప శరణము స్వామి శరణమే సకల శుభకరము, హరికి హరునికి జననముందిన హృదయ సంగమము. చీమకుర్తి ఆలయ గర్భాలయంలో పట్టబంధాయుక్తుడైన అయ్యప్ప ప్రధాన విగ్రహం దర్శనీయమవుతుంది. అభిషేక వేడుక కడురమ్యంగా సాగుతుంది. మాలధారులైన అయ్యప్ప భక్తుల శరణు ఘోషలే మంగళ వాయిద్యాలుగా అయ్యప్ప పంచామృత స్నానాలు సాగుతాయి. అయ్యప్ప గర్భాలయానికి ఉన్న 18 మెట్లకు ఫల పుష్పాలంకారాలతో పాటు ప్రతి మెట్టుకి చేసిన దీపారాధనలతో దేదీప్యమానంగా వెలుగులీనుతుంది. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం అంటూ భక్తులు ఆలయ ప్రధానమూర్తిని ప్రార్థిస్తారు. హరిహర దేవుళ్ల ముద్దుల సంతానమైన అయ్యప్ప స్వామి నెలకొని ఉంటాడు. పానవట్టంపై స్వామి విగ్రహం నేత్రానందకరంగా గోచరమవుతుంది. శివ కేశవుల తత్వం స్వామి ఆకృతిలో స్పష్టంగా కనిపిస్తుంది. అయ్యప్ప విగ్రహ విశేషాలు ఎంతో కమనీయంగా ఉన్నాయి. దేవదానవులిరువురూ కలిసి సాగరమథనం చేయగా అమృతం వచ్చింది. ఆ అమృతాన్ని తమక్కూడా పంచమని రాక్షసులు కూడా వరుసలో కూర్చుంటారు. వారికి అమరత్వం సిద్ధిస్తే లోకాన శాంతి సౌభాగ్యాలుండవని దేవతలకే అమృతం దక్కేలా చేసేందుకు విష్ణువు మోహిని అవతారం ఎత్తుతాడు. అమృతం దానవులకు దక్కకుండా దేవతలకే పంచిస్తుంది మోహిని. ఆ సమయంలో మోహిని అందాలకు మోహితుడైన శివుడు ఆమెను పరిణయమాడి అయ్యప్పకు జన్మనిచ్చాడు. అందుకే అయ్యప్ప హరిహర సుతుడయ్యాడు. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణకీర్తనం స్వామి శక్తమానసం, భరణలోలుపం స్వామి నర్తనాలసం, అరుణభాసురం స్వామి భూతనాయకం,
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ఈ హరిహర అయ్యప్ప క్షేత్రంలో శైవాగమ అధిదేవత అయిన పరమేశ్వరుడు నగరేశ్వర స్వామిగా కొలువుతీరాడు. ఆ శివయ్య లింగ రూపాన అపురూపమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరి వైష్ణవ దేవదేవుడు వెంకటేశ్వరుడు కలియుగావతారుడుగా దర్శనమివ్వటం పరమ సంతోషకరమైన విషయం. నిలువు నామాల వాడు నిలువెత్తు రూపంతో నిండైన దర్శనమిస్తున్నాడు. ఆ ఇరువురు దేవదేవుళ్లను దర్శించి అర్చించుకుందాం. ఒక చెయ్యి అభయహస్తంగా, మరో చెయ్యి మోహిని వయ్యారపు వంపుతో విలక్షణమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. హరి రూపంగా తిరునామాన్ని ధరిస్తే హరునికి సూచకంగా శరీరమంతా భస్మలేపనంతో స్వామి దర్శనమిస్తున్నాడు. శ్రీహరికి ప్రియమైన తులసి లేపనంతో శంకరునికి ప్రియమైన రుద్రాక్ష మాలికను అయ్యప్ప అలంకరించుకుని ఉంటాడు. మహేశ్వరుడికి ఇష్టమైన కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష ప్రారంభమై శ్రీహరికి ప్రియమైన మార్గశీర్షంలో ముగుస్తుంది. స్వామియే అయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప అంటూ భక్తులు శరణాగతి పాటిస్తారు. సంపూర్ణ అలంకార శోభతో, దీపారాధనల వెలుగు జిలుగులతో మణికంఠుడు మహనీయ మూర్తిగా ఆకృతి దాల్చాడు. అనేక ఆభరణాలతో, పుష్పమాలికల సౌందర్యంతో తిలకించగానే భక్తుల మనసు భక్తి భావ బంధురమవుతుంది. భక్తులు స్వామికి ప్రణతులు సమర్పిస్తారు. అనంత మహిమోపేతుడు, ఆశ్రిత వరదుడైన అయ్యప్ప దర్శనం భక్తులందరికీ ఇహపర సౌఖ్యకారకం. 18 పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి. ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేర జగమేలు స్వామి. తన భక్తులను రిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి. పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. కొన్ని క్షేత్రాలు కొన్ని ప్రత్యేకతలతో విలక్షణ క్షేత్రాలుగా అలరారుతాయి. ఈ హరిహర క్షేత్రం పంచాయతన క్షేత్రమా అన్నంత విశేషంగా ఉంటుంది. 5 ప్రధాన దైవాలుగా నెలకొన్న 5 ఆలయాల సమాహారంగా ఈ ప్రాంగణం వెలసిల్లుతోంది. అయ్యప్ప ఆలయం ప్రధాన దేవాలయంగా, అయ్యప్ప ఆలయంతో పాటు శివాలయం, వెంకటేశ్వర ఆలయం, కనికా పరమేశ్వరి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయాల సముదాయంగా ఈ హరిహర క్షేత్రం విరాజిల్లుతోంది. ఈ ఆలయ ప్రాంగణ శోభను కన్నులారా వీక్షిద్దాం. 5 దేవతల ఆలయాల సమాహారమైన ఈ హరిహర క్షేత్రంలో ముందుగా హరుడైన పరమేశ్వర్ని ఆలయంలోకి మనం వెళ్దాం. ఇక్కడి పరమేశ్వరుడు నగరేశ్వర స్వామిగా నెలకొని ఉన్నాడు. శివుడు ఇక్కడ నగరేశ్వర స్వామిగా నెలకొనడానికి ముఖ్య కారణం పార్వతీ అంశావతారిణి అయిన కన్యకా పరమేశ్వరి ఎక్కడ కొలువు తీరితే అక్కడ పరమేశ్వరుడు నగరేశ్వర స్వామిగా నెలకొనడమే. ఆ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ శివయ్య నగరేశ్వరుడిగా దర్శనమిస్తున్నాడు. శివునికి ఎన్ని పేర్లు ఉన్నా కూడా రూపం మాత్రం లింగరూపమే. మన పురాణాల్లో ఒక కథనం ఇలా ఉందట. బ్రహ్మ విష్ణువులు తాను గొప్పంటే తాను గొప్పని వాదులాడుకుంటూ ఉంటే వారిరువురి మధ్యన అగ్ని స్తంభం వలె శివుడు లింగ రూపాన వెలిశాట. అందుకని శివునికి శరీర రూపం కంటే లింగ రూపమే ప్రశస్తమైనదిగా ముల్లోకాల్లో ఏర్పడిపోయింది. అటువంటి విశిష్ట రూపమైన లింగ రూపాన నగరేశ్వరునిగా ఈ చీమకుర్తి హరిహర క్షేత్రంలో కొలువైయున్నాడు శివుడు. గుండ్రటి పానవట్టంపై నల్లరాతి శివలింగం ఎంతో వైభవంగా కానవస్తుంది. గుడికి వచ్చిన భక్తులు తమ వెంట తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను పూజార్లకు ఇచ్చి తమ తమ గోత్ర వంశనామాలతో సంకల్పం చెప్పించుకొని అభిషేకాలు కావించుకుంటారు. అభిషేక ప్రియుడైన శివమూర్తి
భక్తులు తనకు ఒసంగిన పూజా ద్రవ్యాలను ప్రియమారా స్వీకరిస్తాడు. స్వీకరించిన భక్త వశంకరుడు భక్తులకు వశుడై వరములిస్తాడు. శివ గర్భాలయానికి ఎదురుగా ఒక మండపంలో నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. ఆ నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తే దాన్ని శృంగ దర్శనం అంటారు. శివ దర్శనాల్లో ఈ శృంగ దర్శనం ఎంతో విశేషమైందని చెప్తారు. వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలగద రాగలేశమైన హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోన నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన హర హర మహాదేవ. ఇదే ఆలయ మరో ప్రధాన దైవం కలియుగ వైష్ణావతారుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. మరో గర్భాలయం దేవుడిగా ఇక్కడ స్వామివారు కొలువుతీరి ఉన్నారు. గర్భాలయంలో నిలుచున్న భంగిమలో కనపడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి అచ్చం ఆ తిరుమల ఆనంద నిలయుడైన వెంకటేశ్వరుని వలె ఉంటాడు. భక్తులకు తాము తిరుమల తిరుపతి వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుంటున్నామా అన్నంత సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాడు ఈ చీమకుర్తి స్వామివారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చూసి భక్తులు పరవశులు అవుతారు. మకర ధ్వజుని తోరణం కింద నిలబడి ఉన్న స్వామి నిలువెల్లా ఆభరణాలు ధరించి కేవలం భక్తులకు కనపడే తన 2 చేతులతో కానవస్తున్నాడు. ఒక చెయ్యి అభయమిచ్చే హస్తంలా, మరో హస్తం తన పాదాలను సేవించుకోమని చెప్తున్నట్లు కటిహస్తం ఉంటుంది. ఒక భుజం వైపు శంఖువు, మరో భుజం వైపు చక్రం, మధ్యలో ముఖారవిందాన తిరునామముంటాయి. ఆ తిరునామాల మాటు నుంచి మనల్ని గమనిస్తున్నాడా అన్నంత భవ్యంగా దివ్యంగా వెంకటేశ్వరుని ముఖారవిందం మెరిసిపోతూ ఉంటుంది. మరదాసుడైన గురువరతి నంబి ఇమ్మన్నా వరములెల్లా ఇచ్చినవాడు మరదాసుడైన గురువరతి నంబి ఇమ్మన్నా వరములెల్లా ఇచ్చినవాడు దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. నల్లని శిలారూపంలో ఉన్న ఈ మూల విరాట్టు చెంత శ్రీదేవి భూదేవి ఇరువురి సమేతంగా వెంకటేశ్వరుని పంచలోహ ఉత్సవమూర్తులు గర్భాలయం ద్వారం వద్ద ఉన్నాయి. ఈ గర్భాలయానికి ద్వారపాలకులుగా జయ విజయులు చెరి ఒకవైపు ఉంటారు. శివుని మందిరానికి ఎదురుగా నంది ఉన్నట్లే వెంకటేశ్వర స్వామివారి గర్భాలయానికి ఎదురుగా స్వామివారి వాహనమైన గరుడ స్వామి ఉన్నాడు. స్వామివారి గర్భాలయం చెంతనే స్వామివారి ప్రియ భక్తురాలు 12 మంది ఆళ్వారుల్లో మహిళా ఆళ్వారుగా పేరొందిన ఆండాళ్ గోదాదేవి కొలువై ఉంటుంది. పరమశివుణ్ణి శివాలయాల్లో, విష్ణావతార దేవుళ్లను వైష్ణవాలయాల్లో దర్శనం చేసుకుని పుణ్యం సముపార్జించుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య నగరమైన విజయవాడ నుంచి మంగళగిరి, గుంటూరు, చిలకలూరిపేట, ఒంగోలుకి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీమకుర్తికి రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరుకుంటారు. ఆలయ దర్శన వేళలు ఉదయం 5:30 ఆలయం తెరుస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మహానైవేద్యాల అనంతరం ఆలయం మూసివేస్తారు. తిరిగి సాయంకాలం 4:30 తెరుస్తారు. రాత్రి 8 గంటలకు మూసివేస్తారు.
ప్రకాశం జిల్లాకి చెందిన క్షేత్రమే అయినా ఈ క్షేత్ర దర్శనం దేశంలోని అన్ని శైవ వైష్ణవ క్షేత్రాలను దర్శించినంత ఫలం దక్కుతుందా అన్నంత వైభవంగా ఈ హరిహర క్షేత్రం అలరారుతోంది. ఈ ఆలయంలో దర్శించుకున్న శైవ దేవతలు, వైష్ణవ దేవతలు, శక్తిమాత స్వరూపాలు అందరూ మనకు శుభాశీస్సులు అందజేయాలని ప్రార్థిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో, మరో ఆలయ దర్శనంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం 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 అయ్యప్ప శరణం ఓం ఓం అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప నిజం నిజం అయ్యప్ప నీవే మాకు దిక్కప్ప ఏడాది కయ్యప్ప నీ ఎరిమేలికొచ్చేట్టు చెయ్యప్ప నా గుండె నీ కొండ చెయ్యప్ప నీ చూపే నా వైపు చూడప్ప నీ మండల దీక్షతో నీ మాల రక్షతో నిజమైన భక్తితో నీ శరణు ఘోషతో మై మరచిపోతావయ్యప్ప స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో ఓ అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప నిజం నిజం అయ్యప్ప నీవే మాకు దిక్కప్ప. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.